వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పరిసర ప్రాంత వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కొంతమంది మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు ఆధ్వర్యంలో సనత్ నగర్లో ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు CEEని కలవడం జరిగింది. ఈ మధ్య కాలంలో విచ్చలవిడిగా విడుదల చేస్తున్న రసాయనిక వ్యర్థాల విషయంలో ఫ్యాక్టరీలపై ఫిర్యాదు చేశాం. CEE రఘు సానుకూలంగా స్పందిస్తూ బాచుపల్లిలో ఈ మధ్య మనం చేసిన ధర్నా రాస్తారోకో తర్వాత బోర్డులో జరిగిన పరిణామాలను చెప్పుకొచ్చారు. అందులో ముఖ్యంగా వారు ప్రతిరోజు వివిధ ఫ్యాక్టరీలు తనిఖీలు చేస్తున్నామని, ట్రీట్మెంట్ ఎక్విప్మెంట్ కొన్ని మెయింటెనెన్స్ లోపాలు గుర్తించామని, వాటిని ఆధునీకరణ చేయడానికి నోటీసులు అందజేయడం జరిగిందని తెలియజేశారు. అలాగే విజిలెన్స్ టీంను సాయంత్రం 4 గంటల నుండే రౌండ్స్ వేయటకు ఆదేశించడం అయినది. అలాగే ప్రతిరోజు విజిలెన్స్ టీం కాలనీ రెసిడెంట్స్ని కలిసి కంప్లైంట్స్ తీసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రోజు మనం చేసిన ఫిర్యాదు వలన ఎయిర్ క్వాలిటీ మెజర్మెంట్ సిస్టమ్ 2 మిషన్లు బాచుపల్లిలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో ఒకటి HILL కంట్రీ, రెండవది ప్రణీత్ లీఫ్లో ఏర్పాటు చేయమన్నాము. అందుకు అంగీకరించారన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. తరలించాలి 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 స్వచ్ఛమైన గాలి PCB జాగో PCB జాగో PCB జాగో స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన గాలి PCB 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 wake up wake up wake up wake up స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన గాలి PCB నిర్లక్ష్య వైఖరి PCB నిర్లక్ష్య వైఖరి PCB నిర్లక్ష్య తరలించాలి 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 స్వచ్ఛమైన గాలి జాగో PCB జాగో PCB జాగో PCB జాగో స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన గాలి PCB 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 wake up wake up wake up wake up స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన గాలి PCB నిర్లక్ష్య వైఖరి PCB నిర్లక్ష్య వైఖరి PCB నిర్లక్ష్య అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న రెసిడెంట్స్ అందరం డిఫరెంట్ అసోసియేషన్స్ నుంచి పొల్యూషన్ కారకంగా తీవ్రమైన ఆరోగ్య ఇబ్బందులు పాలవుతూ దాన్ని నిరసన తెలియజేయడానికి ఈరోజు PCB ఆఫీస్ ముందు చిన్న ధర్నా చేయడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే అండి, బాచుపల్లి ఈ ఏరియా ప్లేసెస్ అంతా ఎక్కువ ఎడ్యుకేషనల్ హబ్ అవడంతో చాలా ఏళ్ల క్రితం మనం కేవలం చదువుల కోసం పిల్లల యొక్క చదువులకు దగ్గరలో ఉండాలి అనుకుంటూ ఇంత దూరం రావడం జరిగిందండి. హైదరాబాద్ ఇది ద మోస్ట్ లివబుల్ అండ్ లవబుల్ సిటీ అని పేరు ఉండటం వల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు హైదరాబాద్లో విద్య పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ వచ్చి ఉన్నాము. కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి ఇదంతా కాలుష్యభరితమైన ప్రదేశం అని. 2016 నుంచి దీని మీద మేము వివిధ మాధ్యమాల ద్వారాగా ప్రొటెస్టులు చేస్తూనే ఉన్నాము. మధ్యలో కొంచెం కంట్రోల్ అయిన తర్వాత కూడా మళ్ళీ గత 2 నెలల నుంచి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతమైన కలుషితమైన గాలితో సతమతం అవుతున్నాము. పిల్లలకైతే శ్వాసకోశ సంబంధమైన రోగాలు ఎక్కువైపోయాయండి. అవి కూడా ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా క్యూర్ చేయలేని పరిస్థితిలో ఉన్నామండి. ఇంకా వృద్ధుల సంగతి చెప్పక్కనే లేదండి. వచ్చి మీ దగ్గర మేము ఉండలేకపోతున్నామని ఇన్లాస్ ఎవరైతే మాకు సపోర్ట్గా వస్తున్నారో పిల్లల కోసం చదువుల కోసం వచ్చిన మా కోసం వాళ్ళు మేము మా ఊర్లో వెళ్ళిపోతాం, మీ ఊర్లో ఉండలేకపోతున్నామని వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. పరిస్థితి చాలా తీవ్రంగా ఉందండి. ఇలాగ ఉంటే మాత్రం హైదరాబాద్ బ్రాండ్ అనేది పోతుంది. మోస్ట్ లివబుల్ ప్లేస్ కాదు, హారిబుల్ ప్లేస్ అనే పేరు అయితే తెచ్చుకుంటుందండి హైదరాబాద్. ఇలా అయితే
పీసీబీ వాళ్ళ యొక్క బాధ్యతను తెలుసుకొని ఈ పొల్యూషన్ కి కారకమైన సంబంధించిన ఫ్యాక్టరీలని కంట్రోల్ చేయవలసిందిగా కోరుతున్నాము. మేము అభివృద్ధికి ఆటంకానికి అడ్డుపడమండి. మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఏదైతే నామ్స్ ఇచ్చారో వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళ పని వాళ్ళ బాధ్యత పరంగా ప్రకృతి పరంగా వాళ్ళ యొక్క బాధ్యతను తెలుసుకొని ఈ ఇండస్ట్రీస్ అయినా కానీ వాళ్ళ యొక్క కార్యకలాపాలు చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్, ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.